హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మా ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో కండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. చాలా మంది కూడా నాకు సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే మనకు ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, అలాగే మెయిల్ గార్డ్ సంబంధించి బుక్స్, ఎగ్జామ్కి సంబంధించిన బుక్ ప్రిపేర్ అవుతారు కదా, దానికి సంబంధించిన ఏదైతే బుక్ ఇక్కడ దొరుకుతుందని చాలా మంది కూడా మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే వాళ్ళకు బుక్ అయితే వెతకడం అయితే జరిగింది ఫ్లిప్కార్ట్లో. మనకు ఫ్లిప్కార్ట్లో సంబంధించిన ఎంటీఎస్ కాంపిటేటివ్‌కి సంబంధించి ఎంటీఎస్ పోస్ట్‌మ్యాన్ మెయిల్ గార్డ్‌కి సంబంధించిన బుక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ బుక్ అనేది పర్చేజ్ అయితే చేసుకోండి. ఏదైతే మనకు జీడీఎస్ టు ఎంటీఎస్ ప్రమోషన్ కావాలనుకున్నా గాని ఈ బుక్ ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది. ఇంటర్నల్ ఎగ్జామ్స్ కానీ అండ్ మనకు అదర్ నోటిఫికేషన్ కూడా పడతది. మనకు మేలో గాని, జూన్‌లో గాని. ఆ నోటిఫికేషన్‌కి ఎవరైతే ప్రిపేర్ అయితున్నారో ఈ బుక్ అనేది తీసుకొని ఈ బుక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా చెక్‌ఔట్ అయితే చేసుకోండి. పోస్టల్ జీడీఎస్‌లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. 21,413 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది జనవరిలో. ఫిబ్రవరిలో దానికి సంబంధించిన అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది. అలాగే మనకు దానికి సంబంధించిన మార్చ్‌లో అయితే మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకు ఏప్రిల్ 7 తారీఖు రోజు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఫస్ట్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. పోస్టల్ జీడీఎస్ సంబంధించిన ఫస్ట్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి చూసుకుంటే, ఇక సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఏ టైంకి వస్తుంది, ఏ రోజు వస్తుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే దాంతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో అయితే చాలా మంది కూడా ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. ఆ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకొని వెళ్ళాలి, కరెక్ట్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకొని వెళ్ళాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అలాగే అన్ని స్టేట్‌లకు సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అండ్ 34, 35, 40% కూడా మనకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్‌లో మిస్ అయినా గాని మీరు నెక్స్ట్ నోటిఫికేషన్‌లోనే ఆ స్టేట్‌లలో అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ స్టేట్‌లకు సంబంధించి కూడా నేను ఏదైతే కట్ ఆఫ్ సంబంధించి చెప్పేటప్పుడైతే ఆ స్టేట్‌లో అనేది చెప్తాను. కాబట్టి వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ చేయండి. మన ఛానల్ కోసం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. సెకండ్ మెరిట్ లిస్ట్ విషయాన్ని చూసుకుంటే మాత్రం మనకు యాక్చువల్లీ ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి రిలీజ్ అయిపోయింది. దానికి సంబంధించి ఏప్రిల్ 7 తారీఖు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ రోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ 16. ఈ రోజు మనకు దాదాపుగా ఒక 8-9 డేస్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ ఈ విధంగా చూసుకుంటే మాత్రం ఫస్ట్ మెరిట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు దాదాపు ఒక 10-15 డేస్ మధ్యలో అయితే లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. మనకున్న ప్రచారం అంటే నేను ఆల్రెడీ మార్నింగ్ ఏదైతే ఐఆర్ అఫీషియల్స్ కు సంబంధించి వాళ్ళకి మెసేజ్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే మండే రోజు రిలీజ్ చేస్తున్నాం అనేది చెప్పడం అయితే జరిగింది. మండే అంటే మనకు దాదాపు 20-21 తారీఖు క్లియర్ గా చూడలేదు నేను. ఈ మండే, ఇప్పుడు నెక్స్ట్ మండే, ఈ రోజు డేట్ వచ్చి వెనస్డే అన్నమాట. డే వచ్చేసి మనకు నెక్స్ట్ మండే రోజు అయితే మనకు మండే లోపు మనకు రిలీజ్ చేస్తున్నాం అనే ఉద్దేశంతోనే వాళ్ళైతే ఉండడం అయితే జరిగింది. ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. ఏదైతే మెరిట్ లిస్ట్ సంబంధించి తయారైతే చేస్తారు కదా, షార్ట్ లిస్ట్ చేస్తారు కదా, దానికి సంబంధించి ప్రాసెస్ అనేది ఇంకా జరుగుతుంది. ఫ్రైడే వరకు కంప్లీట్ అయితే చేస్తారట. ఫ్రైడే రోజు కంప్లీట్ అయిన తర్వాత సాటర్డే రోజు ఆల్ చెక్ చేసి ఒకసారి చెక్అవుట్ చేసి మనకు సండే కానీ మండే కానీ టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే మాత్రం మనకు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది ఐఆర్ అఫీషియల్స్. అలాగే దానికి సంబంధించి ఏదైతే టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ మేము రిలీజ్ చేస్తాము. ఎందుకంటే డే టైంలో మనకు ఏదైతే వెబ్సైట్ ఉందో బిజీగా ఉంటుంది. కాబట్టి క్రాష్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నైట్ టైంలో రిలీజ్ చేస్తారు, ఏ రిజల్ట్స్ అయినా కానీ. దానికి సంబంధించి చూసుకుంటే మాత్రం మండే రోజు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది, ఆల్ క్లియర్ ఉంటే మాత్రం. లేకుంటే మాత్రం ట్యూస్డే కానీ వెనస్డే కానీ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ సంబంధించి ఆల్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా మంది కూడా రిజెక్ట్ చేయడం అయితే జరిగింది ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో. దానికి సంబంధించిన క్లియర్ డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకోండి, ఓకేనా. మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే అనుకుంటే వాళ్ళు మీరు ఒకసారి డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే బ్రదర్, మనకు ఏదైతే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ రావడం అయితే జరుగుతుంది కదా, మెసేజ్. వాళ్ళు పంపించిన ఏదైతే మార్క్ షీట్ అది ఉంటది కదా, మెసేజ్ సంబంధించి చూసుకుంటే మాత్రం అదే మీకు చూపిస్తున్నాను. ఇది మన సబ్స్క్రైబర్ది లాస్ట్ టైం ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. వాళ్ళు ఏమేమి తీసుకొని రావాలనేది వాళ్ళు క్లియర్ గా మెసేజ్ పంపడం అయితే జరిగింది షార్ట్ లిస్ట్ అయిన తర్వాత. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి 10th మార్క్స్ షీట్ అన్నమాట. మీరు ప్రతి ఒక్కరు కూడా 10th పాస్ అయిన తర్వాతనే అప్లై చేశారు కదా, ఆ సర్టిఫికేట్ ఒరిజినల్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇక ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చేసి మీరు ఆధార్ కార్డ్ అయినా కానీ, పాన్ కార్డ్ అయినా కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ అయినా కానీ మీకైతే
ఏదైనా ఉన్నా గాని మీకు నో ప్రాబ్లమ్. అందరి దగ్గర ఆధార్ కార్డ్ ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిటీ ప్రూఫ్ ద్వారా ఆధార్ కార్డ్ అనేది తీసుకొని వెళ్ళండి. సెకండ్‌ది అయిపోయింది కదా! నెక్స్ట్ థర్డ్‌ది. థర్డ్‌ది వచ్చేసి క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటున్నారు. ఇది క్యాస్ట్ కాడ చాలా మంది గూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. అలాగే ఓబీసీ సర్టిఫికేట్ గూడా తీసుకొని వెళ్ళాలి. ఈ 2 గూడా తీసుకొని వెళ్ళండి. ఓకేనా? ఎందుకంటే మీకు 2 అవసరం అయితది కాబట్టి వాళ్ళేందంటే క్యాస్ట్ తర్వాత మీరు ఓబీసీ సర్టిఫికేట్ గూడా అంటే ఓబీసీ వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్, ఎస్సీ వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్, ఎస్టీ వాళ్ళకి ఎస్టీ సర్టిఫికేట్ ఉంటాయి కదా! ఇట్లా ఆహ్, వేరే సెపరేట్. అది గూడా మీరు తీసుకొనైతే వెళ్ళండి. దాదాపు చాలా మంది గూడా అందులో గూడా రిజెక్ట్ అయితే అవుతున్నారు. ఇక ఓసీ వాళ్ళొచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే కొందరికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు గూడా కంపల్సరీ తీసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి పీడబ్ల్యూడీ సర్టిఫికేట్. ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పీడబ్ల్యూడీ ఉంటారో వాళ్ళు ఎవరైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేశారో ఆ సర్టిఫికేట్ పెట్టి, ఆ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకొని వెళ్ళండి. మిగతా వాళ్ళు అవసరం లేదు. ఇక ఎవరైతే ట్రాన్స్‌జెండర్ సంబంధించి ఎవరైతే అప్లై చేశారో అది కూడా తీసుకొని వెళ్ళండి. ఇక ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంట. ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే బర్త్ సంబంధించి చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అది 10థ్ మెమోలో ఒకటే ఉంటుంది. ఆధార్ కార్డ్‌లో సేమ్ ఉంటుంది. ఏదైనా కొంటమైనా ఏం కాదు. మీరు 2 తీసుకొని వెళ్తారు కాబట్టి మీరు అదొకటి చూపిస్తే సరిపోతుంది. ఇంకోటేందంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది 10థ్ మెమోలో ఏ విధంగా ఉందో, మీకు ఆధార్ కార్డ్‌లో గూడా అదే విధంగా ఉండాలన్నమాట. ఇక్కడ గూడా చాలా మందయితే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే నేమ్ గూడా మీ ఫాదర్ నేమ్, నీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉంది, ఇందులో గూడా అదే విధంగా ఉండాలి. స్మాల్ లెటర్ అయినా గాదు, బిగ్ లెటర్ అయినా గాదు. నో ప్రాబ్లమ్. ఏదైనా నో ప్రాబ్లమ్ గానీ, కానీ స్పెల్లింగ్స్ అనేది వేరు వేరు ఉండద్దు. క్లియర్‌గా ఉండాలి. ఇప్పుడు మీకు సపోజ్ ఇక్కడ మీకు వర్మ ఇప్పుడు ఏదైతే మీకు 10థ్ మెమోలో సపోజ్ ఒక పేరున్నది వర్మ. ఇప్పుడు నేను ఏదైతే వర్మ తీసుకున్నానో వీఏఆర్ఎంఏ వర్మ ఈ విధంగా ఉంది మీకు 10థ్ మెమోలో. ఇప్పుడు మీకు ఆధార్ కార్డ్‌లో వచ్చేసి వీఈఆర్ఎంఏ ఈ విధంగా ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్ అన్నమాట. ఏదైతే రిజెక్ట్ చేస్తారో ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా గానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఈ విధంగా ఉంటే రిజెక్ట్ చేస్తారు. సపోజ్ మీకు పేరు ఏ విధంగా ఉన్నా గానీ కంపల్సరీగా మీకు 10థ్ మెమోలో ఏ విధంగా ఉందో మీకు అదే విధంగా మీకు ఆధార్ కార్డ్‌లో కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే రిజెక్ట్ చేస్తారు. నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళు చాలా మంది గూడా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం చాలా మంది గూడా ఈ స్పెల్లింగ్స్ మిస్టేక్స్ పెట్టుకొని వస్తున్నారు. కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నాము. దానికి మా ప్రాబ్లమ్ గాదు గదా! వాళ్ళ ఇష్యూ గదా! వాళ్ళు ఇంత బుద్ధి లేకుండా ఏ విధంగా ఇది స్పెల్లింగ్ మిస్టేక్స్ చేసుకొని వస్తున్నారో నాకైతే అర్థమైతలేదని చాలా మంది గూడా నాకు ఏదైతే పోస్టల్ డిపార్ట్‌మెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారో వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు నాకు. కాబట్టి మీరేందంటే మీకు 10థ్ మెమోలో ఏ విధంగా ఉందో మీ ఫాదర్ నేమ్ గాని, నీ నేమ్ గాని అలాగే ఆధార్ కార్డ్‌లో గూడా అదే విధంగా ఉండాలి. ఓకేనా? ఇదొకటి క్లారిటీ అయితే చేసుకోండి. ఇక చూసుకుంటే మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించిన డాక్యుమెంట్ చూసుకుంటే మాత్రం ఇక మెడికల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అందరూ గూడా తీసుకొని వెళ్ళండి. ఓకేనా? ఇక నెక్స్ట్ కంప్యూటర్ సర్టిఫికేట్ చాలా మంది అడుగుతున్నారు. కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇది గ్యారంటీ. ఓకేనా? కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు. పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ తీసుకొని వెళ్ళండి. ఫోటోస్ ఒక 5-6 ఫోటో తీసుకొని వెళ్ళండి. అలాగే దానికి సంబంధించిన ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ ఇవన్నీ చెప్పినా ఇవన్నీ కూడా ఒరిజినల్ ఉండాలి. ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు చెప్పినో ఇవన్నీ కూడా ఒరిజినల్ ఉండాలి. దాంతో పాటు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అన్నీ కూడా జిరాక్స్ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇది దానికి సంబంధించిన ఏదైతే ఆహ్, సర్టిఫికేట్స్. ఇక మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే కట్ ఆఫ్ విషయాన్ని చూసుకుంటే మాత్రం చాలా చాలా కట్ ఆఫ్ హైలో ఉంది. ఏదైతే మనకు ఫస్ట్ లిస్ట్‌లో చూసుకుంటే మాత్రం తెలంగాణ గాని, ఆంధ్రప్రదేశ్ గాని ముఖ్యంగా. తెలంగాణలో మాత్రం దారుణమిగ. మొత్తం 100% అయితే ఉండడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మొత్తం తెలంగాణకి అప్లై చేసిన వల్ల ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు తెలంగాణలో జాబ్ వచ్చింది. ఓకే. అది లిమిట్ చేయండి. ఇక మనకు సెకండ్ మెరిట్ లిస్ట్‌లో ఏ విధంగా కట్ ఆఫ్ ఉండబోతుంది. ఇదే కట్ ఆఫ్ ఉంటే మీకు జాబ్ అయితే 100% రావడం అయితే జరుగుతుంది సెకండ్ లిస్ట్‌లో. వీడియో క్లియర్‌గా చూడండి. ఓకేనా? అండ్ ఏదైతే ఈ సెకండ్ లిస్ట్‌లో మీకు ఈ కట్ ఆఫ్ ఛాన్స్ లేకపోతే థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్, ఫిఫ్త్ లిస్ట్ దాకా రిలీజ్ చేస్తూ ఉంటారు. మనకు జూన్ 30 వరకు ఈ నోటిఫికేషన్ రన్ అవుతది. జూలైలో మళ్ళా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఓకేనా? అది క్లియర్ పక్కకు పెట్టండి. ఇక ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే మాత్రం 95-100% కట్ ఆఫ్ ఎవరికైతే ఉంటదో ఆ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది. మిగతా వాళ్ళకి జాబ్ రాదు. ఇక థర్డ్ లిస్ట్ తర్వాత అది తర్వాత విషయం అది. ఓకేనా? ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కట్ ఆఫ్. అస్సాం వచ్చేసి 95% అండ్ బీహార్ వచ్చేసి 95%, ఛత్తీస్‌గఢ్ వచ్చేసి 95% ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ రావడం అయితే జరుగుతుంది. ఢిల్లీ 95, గుజరాత్ 95, హర్యానా వచ్చేసి 90-95 అండ్ హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 90-95, జమ్మూ కాశ్మీర్ 90-95, జార్ఖండ్ వచ్చేసి 93-95, 93-95 మళ్ళీ చెప్తున్నాను 93-95 మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది జార్ఖండ్‌లో. జార్ఖండ్‌లో వచ్చేసి మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో చాలా మంది కూడా మన సబ్‌స్క్రైబర్స్ సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. వాళ్ళు ఇప్పుడు కూడా నాతోని కాంటాక్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇక కర్ణాటక వచ్చేసి 95, కేరళ 95, మధ్యప్రదేశ్ విషయం చూసుకుంటే మాత్రం మాక్సిమం మనకు 95% ఉండే అవకాశం అయితే ఉంది. తగ్గదు. 80% కూడా తగ్గదు. ఎవరైతే మన
సబ్స్క్రైబర్స్ మధ్యప్రదేశ్ అప్లై చేశారు, ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ మహారాష్ట్ర 95, నార్త్ ఈస్ట్ స్టేట్. ఇక్కడ చూసుకుంటే మనకు నేను thumbnail లో పెట్టినాను. 34%కు 35%కు 40%కు జాబ్ రావడం అయితే జరిగింది కదా. అది ఏ విధంగా రావడం అయితే జరిగిందంటే, మనకి ఇక్కడ చూసుకుంటే మాత్రం నార్త్ ఈస్ట్‌లో మనకు 6-7 స్టేట్లు అయితే ఉండడం అయితే జరిగింది. అక్కడ కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి మీరేందంటే ఇక్కడ నుంచి అక్కడ అప్లై చేసుకొని మీరు అక్కడ జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకెవరన్నా తక్కువ కట్ ఆఫ్ అంటే నాకు 60%, 50%, అలా ఈ విధంగా మీకు ఏదైతే పర్సెంటేజ్ వచ్చిందో మీరు నార్త్ ఈస్ట్‌లో ఒకసారి ట్రై చేయండి. అక్కడ వస్తే మాత్రం జాబ్ వెళ్ళండి. వెళ్ళి అక్కడ మీరు 2 ఇయర్స్ అనుకున్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళండి. ఇక నెక్స్ట్ ఫీమేల్ వాళ్ళు వెళ్ళకండి. మేల్ వాళ్ళు వెళ్తే నార్త్ ఈస్ట్ స్టేట్‌లకు వెళ్ళండి. అక్కడ కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక ఒడిస్సా 95, పంజాబ్ 95, నెక్స్ట్ రాజస్థాన్ 95 అండ్ తమిళనాడు 95. తెలంగాణ విషయం చూసుకుంటే మాత్రం 95-100 సేమ్ 95-100% ఉన్న వాళ్ళకి మాత్రమే తెలంగాణలో సెకండ్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఉత్తరప్రదేశ్ వచ్చేసి 95 అండ్ ఉత్తరాఖండ్ వచ్చేసి 95. ఇక వెస్ట్ బెంగాల్ వచ్చేసి 95. ఇది సంబంధించి ఓవరాల్‌గా స్టేట్‌లకు సంబంధించిన కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్ ఉంటే మాత్రం మీకు సెకండ్ లిస్ట్‌లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది 100%. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం అన్నికి సంబంధించి అన్ని క్లియర్ చేయడం అయితే జరిగింది కదా ఈ వీడియోలో. మీరు అన్నీ కూడా క్లియర్‌గా తెలుసుకున్నారని నేను అనుకుంటున్నా బ్రదర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు ఎక్కడ అప్లై చేసిర్రు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మీ ఏజ్ ఎంత అన్నీ కూడా కామెంట్ చేస్తే మీకు జాబ్ వస్తదా రాదా, ఏ లిస్ట్‌లో వస్తది అనేది కూడా నేను కామెంట్ రూపంలో మీకు చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అండ్ ముందుగా మన ఛానల్‌కి చెప్పినా కదా, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. అలాగే స్టార్టింగ్‌లో బుక్ చెప్పినా కదా, ఆ బుక్ అందరూ కూడా పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీకు జీడీఎస్‌లో జాబ్ వచ్చినా గానీ మీరు హై పొజిషన్, పోస్టల్ డిపార్ట్మెంట్‌లో హై పొజిషన్‌కి వెళ్ళాలంటే ఆ బుక్ అనేది కంపల్సరీ మీరు ప్రిపేర్ అయితేనే మీకు జాబ్ అయితే క్రాక్ అయితే చేస్తారు. లేకుంటే ఆషామాషాగా పోస్టల్ డిపార్ట్మెంట్‌లో మీరు ఎంటీఎస్ గానీ, మెయిల్ గార్డ్ గానీ ఆ పోస్ట్‌లు జాబ్ కొట్టాలంటే బాగా ప్రిపేర్ అయితే కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ బుక్ తీసుకొని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంతటితో వీడియో. జై హింద్, జై భారత్. థాంక్ యూ.